తెలంగాణలో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదంటూ బీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని ఫైర్ అవుతున్నారు. విపక్ష పార్టీలకు కౌంటర్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేయటమే తాము చేసిన తప్ప అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 59,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రజలు తనపై కోపంగా ఉన్నారా అని ప్రశ్నించారు. నేను అడగదలుచుకున్న మీ ద్వారా రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం పర్సనాలిటీ పెంచుకునే పని కాకుండా పర్సంటేజీలు పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గాడిదలను చూస్తే గుర్రాల విలువ తెలుస్తుందన్న కేటీఆర్ తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ రెండూ శత్రువులే అన్నారు. భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. నేను మరుగుజ్జులను అవమానిస్తలేను. రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి. వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. ఎందుకు నీళ్లు వస్తలేవు, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్ లో. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని, ఆదాయం తగ్గడమే తప్ప పెరిగే మార్గం లేదన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ నిధులిచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నారు ఈటల. రాష్ట్రం ఆర్థిక స్థితి ఎంత దిగజారిపోయిందో, ఎంత ప్రజల విశ్వాసం కోల్పోయిందో దాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రజలకు ఒకటే అర్థమైపోయింది, ఇక్కడ గుండు సున్నా, ఈ ప్రభుత్వం గుండు సున్నా, ఏమీ ఇవ్వలేదు, మాటలు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప నిజాయితీ లేదని ఇప్పటికే అర్థమైపోయింది. మీరు మ్యాచింగ్ గ్రాంటే ఇవ్వకుండా పోయినప్పుడల్లా నువ్వు ప్రధానమంత్రి గారికి దరఖాస్తు ఇస్తూ ఉన్నావు, మాకు ఇది కావాలి అది కావాలి. ప్రధానమంత్రి గారు స్వయంగా ఏమి చెప్పిండు? అయ్యా, నన్ను నువ్వు డబ్బులు అడిగే కంటే కూడా నువ్వు చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి, ఇవన్నీ చేసుకొని నా దగ్గర రా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పాను. అధికార విపక్ష పార్టీల నేతల మాటల యుద్ధంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడు ఎవరి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.